చేయదగినదే కదా. జలపానమునర్చిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నా బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను. ఎంత బ్రతిమలాడినా నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలములు 10 జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపములను అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వారిని అకారణముగా దూషించితివి, అతని నిష్కరణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపములు లోకోపకారమునికై నేనే అనుభవింతును. అదెటులన నీ శాపములో మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమున మునుమును రక్షించు నిమిత్తము సోమకుడును రాక్షసును చంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతము కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపుపై మోసెదను. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలి చక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కివేసుతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడినై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పెదప యదువంశమున శ్రీకృష్ణునిగా, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణు చిత్తుడుగాను, విప్రుని ఇంట కల్కి అను పేరుతో జన్మించి అశ్వారూఢుండునై పరిభ్రమించుటకు బ్రహ్మదేశులనందరను మట్టు పెట్టెదను. నీవు అంబరీషునకు శాపరూపమునిచ్చిన 10 జన్మలు ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిను సొంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి షడ్విశోధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.